నమస్కారం. పాటల చంద్రుడు కార్యక్రమానికి స్వాగతం. విరహ గీతాలైనా, సరస గీతాలైనా, చిలిపి గీతాలైనా, ఇలా ఏ రకమైనటువంటి గీతాలనైనా ప్రేక్షకుల మనసు దగ్గరికి చేర్చే సత్తా ఉన్న కలం వారిది. ఆయనే ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ గారు. వారు రచించినటువంటి చక్కటి గీతాల్ని మీకు పరిచయం చేస్తున్నటువంటి కార్యక్రమమే ఈ పాటల చంద్రుడు కార్యక్రమం. ఆయన రచించినటువంటి మరికొన్ని చక్కటి గీతాలని వారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా ఆయనకి నమస్కారాన్ని తెలియజేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం చంద్రబోస్ గారు. నమస్తే అండి. చంద్రబోస్ గారు, ఎప్పటిలాగానే ప్రేక్షకులంతా ఎదురు చూస్తున్నారు. మీరు రచించిన పాటల గురించి మీకు ఎదురైన సందర్భాలు మీ మాటల్లో ఎప్పుడెప్పుడు తెలియజేస్తారండి? వాటి నేపథ్యాలు, వాటి పుట్టు పూర్వోత్తరాలు. ముందుగా మగధీర చిత్రం గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా అంటే ఆ ప్రేయసీ ప్రియుల మధ్యన ఆ అమ్మాయి చిన్నగా కోపం తెచ్చుకోవడం, తర్వాత హీరో రామ్ చరణ్ వెనకాల వెళ్ళి బతిమాలుతూ ఆ పాట రూపంలో బతిమాలడం, ఆ సన్నివేశానికి చాలా మంచి చక్కటి సాహిత్యాన్ని అందించారు. పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ, మంచు పూల కొమ్మారెమ్మ ముట్టుకోవద్దనకమ్మ, చేతిని తాకద్దంటే చింతకే రావద్దంటే ఏమవుతానమ్మా, నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మ, నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ. ఆ వెనకాల కీరవాణి గారు అందించిన సంగీతం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ పాట గురించి తెలియజేస్తారా? ఈ పాట గురించి అంటే కొన్ని పాటలు చెప్పాను కదా ఇంతకుముందే, కీరవాణి గారు మేము సంగీత చర్చలు కొన్ని చోట్ల జరుపుతామని. రాఘవేంద్రరావు గారితో కలిసి మేము ఒకసారి కాకినాడ వెళ్ళాం స్టూడెంట్ నెంబర్ 1 పాటల కోసం, తిరుపతికి వెళ్ళాం జుమ్మందినాథం పాటల కోసం, అట్లాగే మధురై వెళ్ళాం, కొల్లూరు వెళ్ళాం, రకరకాల ప్రాంతాలకు వెళ్ళి కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్ళి అక్కడ పాటలు బాణీలు స్వరపరచుకోవడం, సాహిత్యాన్ని అందించడం, అట్లాంటివన్నీ పనులు చేస్తుంటాం. అయితే తమాషాగా మొదటిసారి మగధీర చిత్రానికి నేను, కీరవాణి గారు, రాజమౌళి గారు ముగ్గురం కలిసి ఏం ప్రదేశానికి వెళ్ళాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా గబుక్కున కార్ తీయండి అన్నారు కీరవాణి గారు. కార్ తీశారు డ్రైవర్. తీసిన వెంటనే ముగ్గురం కూర్చున్నాం. మధ్యాహ్నం అది 11:30 అవుతుంది. కూర్చున్నాగానే ఎక్కడికి వెళ్తాం ఇప్పుడు మేము వేరే ఏమీ బ్యాగేజ్ ఏం లేదు కదా, ఎక్కడికి వెళ్దాం అని చెప్పేసి కూర్చోమన్నారు. కూర్చున్న తర్వాత అలా అలా ఎక్కడికి వెళ్లకుండా కోకాపేటలో అలా తిరుగుతున్నామండి, చక్కర్లు కొడుతున్నాం కోకాపేటలో. కోకాపేట ఆ ప్రాంతం అలా అలా గండిపేటు అటు తిరుగుతూ ఆ చెరువు కట్ట అలా తిరుగుతూ రాజేంద్ర నగర్ ఇలా తిరుగుతూ ఉన్నాం అనమాట. దాదాపు 2.5 గంటలు తిరిగాం కార్లో. అంటే పాట ఎక్కడ పుడుతుందో, పాట మా కళ్ళకు ఎక్కడ సాక్షాత్కరిస్తుందో ఎక్కడ తెలియదు, ఎప్పుడు తెలియదు. సరదాగా అలా తిరుగుతూ ఉంటే కీరవాణి గారు ఆ తిరగడంలోనే, ఆ ప్రయాణంలోనే, ఆ ప్రవాహంలోనే ఒక పల్లవి బాణి అందించారు. అంటే ఎక్కడికో చోటికి దూర ప్రదేశాలకు వెళ్లకుండా ఈ దగ్గరలోనే ఈ కోకాపేటలోనే తిరుగుతూ అందంగా ఒక బాణి ఇచ్చారన్నమాట. ఆ బాణి పల్లవి ఇవ్వడంతో రాజమౌళి గారికి సంతృప్తికరంగా అనిపించింది. ఆ బాణి కారులో చెప్పేశారు కీరవాణి గారు. హార్మోనియం లేదు, తర్వాత తబలాలు లేవు, ఏమీ లేదు, కార్ శబ్దం సన్నగా వినబడుతుంది. అక్కడే కూర్చొని కూని రాగంలాగా తీస్తున్నారు. అప్పుడు సెల్ ఫోన్లు, ఈ ఐప్యాడ్లు అన్నీ బాగానే వచ్చాయి కాబట్టి వెంటనే రికార్డ్ చేశారు. సెల్ ఫోన్లో రికార్డ్ చేసి దానిలో ఐప్యాడ్లోకి మార్చేసి నాకు వినిపించారు. వినిపించగానే బాగుంది అండి అనేసాను. అనగానే ఇంకా కూర్చొని మరి దీనికి పల్లవి రాయండి అన్నారు. కానీ కీరవాణి గారు అలాగా ఆడుతూ పాడుతూ అలవోకగా ఏదో ఒక గంటలో అలా ఇచ్చిన బాణీకి నాకు రాయడానికి మాత్రం తల ప్రాణం తోక్కొచ్చింది. 3 చెరువుల నీళ్ళు తాగేశాను. తీసుకెళ్ళి ఇంటికెళ్ళి కూర్చుంటే సన్నివేశం ఏంటి, అమ్మాయి చేతిని అబ్బాయి ముట్టుకుంటే గనక అమ్మాయి చేతిలో ఒక మెరుపు మెరిసి అమ్మాయికి ఆ గత జన్మ జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చి వాళ్ళ ప్రేమ, ఈ జన్మలోని వాళ్ళ ప్రేమ ఫలిస్తుంది. ఇది సన్నివేశం, ఇది సందర్భం. కథంతా పూర్తిగా చెప్పారు. ఇప్పుడు అమ్మాయిని ముట్టుకోవడానికి వెళ్తుంటే అమ్మాయి దూరం వెళుతుంది. ఇది సందర్భం. కూర్చున్నా, బాణి ఇచ్చారు. తారి రారి రారి తారరి రారి రారి అని రాశాను ముందు. అందమైన హంస హంస ఎందుకీ హింస హింస, అంట నీవే హంస హంస ఆపుని హింస హింస, తెలుపన తీయని ఆశ నేర్పన తనువుల స్పర్శ తీరని నా భాష, వాటిస్తే వన్నెలు కరిగిపోవు తెలుసా,
పెనవేస్తే ప్రేమలు పెరుగునంట తెలుసా రాశాను. రాసిన తర్వాత నాకు బాగానే అనిపించింది. మా ఆవిడకి చెప్పాను. నా ప్రతి పాటకి ప్రథమ శ్రోత నా భార్య కాబట్టి చెప్పాను. ఇది ఎప్పుడు రాశాను ఈ పల్లవి? అర్ధరాత్రి 12 అయింది రాసరికి. రాత్రి నేను ప్రతి పాట కూడా రాత్రి ఇక్కడే కూర్చొని రాత్రి 9 గంటలకు భోజనం చేసి కూర్చొని 12 అవుతుందా, 1 గంట అవుతుందా, 2 అవుతుందా, 3 అవుతుందా తెలియదు, పాట పూర్తి వరకు ఇక్కడే కూర్చొని రాసేస్తాను. ఇది నా అలవాటు. రాసిన తర్వాత గబగబా పల్లవి నాకు బాగా వచ్చింది అనిపించింది. గబుక్కుని వెళ్ళి మా ఆవిడని లేపాను, కింద పడుకుంది. లేపి పల్లవి విను అన్న. ఏంటండి అంది. పల్లవి చెప్పాను. అందమైన హంస హంస ఎందుకు హింస హింస. పల్లవి చెప్పగానే ఎలా ఉంది పాట అన్నాను. పాపం అర్ధరాత్రి లేపాను కదా, బద్ధకం, కోపం, విసుగు, చిరాకు అన్నీ ఉండి, ఏమిటండి అర్ధరాత్రి మీ పాటలతో మాకు ఈ హింస అంది. అనగానే లేదులే నీకు తెలియదు, నువ్వు ఇలాగే అంటావు, నేను నిద్ర చెడగొట్టిన కోపంతో రాజమౌళి గారికి నచ్చుతుందని చెప్పేసి పొద్దున్నే వెళ్ళి ఆయనకు వినిపించా. ఏమండి బాణికి తగినట్టుగా ఉందండి, భేషుగ్గా ఉంది, కానీ ఏంటంటే ఇంకా కొంచెం భావుకత్వం లోపించింది, మరి ఏదో పైపైన రాసినట్టుగా ఉంది, బాగా లోతుల్లోకి వెళ్ళాలన్నారు. అనగానే ఇంకా వచ్చి కూర్చొని నమ్మండి నమ్మకపోండి 15 రోజులు పట్టింది ఈ పల్లవి రాయడానికి నాకు. 15 రోజులు ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆలోచిస్తూ. అంటే తేలిగ్గా ఉండాలి, అర్థవంతంగా ఉండాలి, వినగానే ఆకట్టుకునేలాగా ఆకర్షణీయంగా ఉండాలి, ఇదంతా ఇంత గాఢత ఉండాలి, అలాగే ఒక తేలికపాటితనం ఒకటి ఉండాలి, తేలిక. ఇవన్నీ ఆలోచించి అప్పుడు వచ్చిన పల్లవి, పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ, మంచు పూల కొమ్మ కొమ్మ ముట్టుకోవద్దనకమ్మ, చేతినే తాకొద్దంటే చెంతకే రావద్దంటే ఏమవుతానమ్మా, నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మ, నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ. బాగానే ఉంది. చరణాలకు వచ్చేసరికి చరణాలు మళ్ళీ కీరవాణి గారు మీరే రాసుకోండి అన్నారు. ఇంకా పడిందండి దాదాపు 45 రోజులు పట్టింది 2 చరణాలు రాయడానికి. 45 రోజులు. ముందు ఒక చరణం రాశాను. పువ్వు పైన చెయ్యేస్తే కసిరి నన్ను తిట్టిందే, పసిడి పువ్వు నువ్వని పంపిందే, నువ్వు రాకు నా వెంటాయి పువ్వు చుట్టూ ముళ్ళంట, అంటుకుంటే మంటే ఒళ్ళంతా, తీగ పైన చేస్తే తిట్టి నన్ను నెట్టిందే, మెరుపు తీగ నువ్వని చెప్పిందే, మెరుపు వెనక ఉరుమంట ఉరుము వెనక వరదంటానే, వరదలాగా మారితే ముప్పంట, వరదైనా వరమని వరిస్తానమ్మా, మునకైనా సుఖమని ముడేస్తానమ్మా, నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మ, నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ. సినిమాలో కూడా అమ్మాయి చుట్టూ ప్రతినాయకుడు ఉంటాడు. అమ్మాయి చుట్టూ ప్రతినాయకుడు కదలికలన్నీ ఉంటాయి. అమ్మాయి పైన ఎవరైనా కన్నేసినా చేసినా కూడా తల తీసేసేంత కోపం ఉంటుంది ఆ ప్రతినాయకుడికి. కాబట్టి ఆ అమ్మాయికి ఆ భయంకరమైన ప్రతికూల పరిస్థితులు తెలుసు కాబట్టి ఆ అమ్మాయి సున్నితంగా ప్రియుని హెచ్చరిస్తోంది. పువ్వు పైన చెయ్యేస్తే కసిరి నన్ను తిట్టింది, పసిడి పువ్వు నువ్వని పంపింది అంటే, నువ్వు రాకు నా వెంట పువ్వు చుట్టూ ముళ్ళంట, అంటుకుంటే మంటే ఒళ్ళంతా, తీగపైన నేను చెయ్యేస్తే తిట్టి నన్ను నెట్టింది, మెరుపు తీగ నువ్వని పంపింది అంటే, మెరుపు వెంట ఉరుమంట ఉరుము వెంట వరదంట, నే వరదలాగా మారితే ముప్పంట. నా వెనకాల వరదలాంటి ఒక భీభత్సమైన పరిస్థితులు నా వెనకాల ఉన్నాయి, అవి నీకు తెలియదురా పిచ్చోడా. అయినా కూడా ఏమంటున్నాడు, ప్రేమ పిచ్చిలో ఉన్న నా కథానాయకుడు ఏమంటున్నాడు, వరదైనా వరమని వరిస్తానమ్మా, ఆ వరద కూడా నాకు వరంలాగా భావించి నిన్ను వరిస్తానమ్మా, మునకైనా సుఖమని ముడేస్తానమ్మా. అంటే అంత పట్టుదలగా అంత దీక్షగా ఉన్నాడు ప్రేయసి పట్ల. కరక్క మాంతుందా? అయినా కూడా కరక్కుండా కొంచెం జాగ్రత్తగానే చూస్తోంది, దూరంగానే ఉంటుంది, ప్రయత్నిస్తోంది. 2వ చరణంలోకి వచ్చింది. నేల నిన్ను తాకింది, గాలి నిన్ను తాకింది, మెల్లగా బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నాడు. నేల నిన్ను తాకింది, గాలి నిన్ను తాకింది, నేను నిన్ను తాకితే తప్ప, తెలివిగా ప్రశ్నించాడు. అనగానే అమ్మాయి ఏమంది, నేల నన్ను నడిపింది, గాలి ఊపిరయ్యింది,
ఏమిటంట నీలోని గొప్ప. అమ్మాయి కూడా మెల్లిగా ఆ అమ్మాయి కూడా తిరిగి ఉడికిస్తోంది. గాలి నాకు ఊపిరయ్యింది, నేల నన్ను నడిపింది, ఏమిట్రా నీలోని గొప్ప అంటే మళ్ళీ అతను అంటున్నాడు, వెలుగు నిన్ను తాకింది, చినుకు కూడా తాకింది, పక్షపాతం ఎందుకు నా పైన. వెలుగు తాకింది, చినుకు తాకింది, నన్ను మాత్రం దూరం పెడుతున్నావేంటి, నన్ను తాకనివ్వట్లేదు ఏంటంటే, వెలుగు దారి చూపింది, చినుకు లాల పోసింది, వాటితోటి పోలిక నీకేలా. వాటితోటి నీకేం పోలిక? ఒకటి లాల పోసింది, ఒకటి దారి చూపుతోంది, ఒకటి నన్ను నడుపుతోంది, ఒకటి ఊపిరయ్యింది, వాటితోటి పోలిక నీకేలా అంటే, అది బ్రతికున్నప్పుడే తోడుంటాయమ్మా, నీ చితిలో తోడై నేనొస్తానమ్మా, నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మ, నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ. గాలి, నీరు, వెలుతురు ఇవన్నీ కూడా, నేల ఇవన్నీ కూడా నువ్వు బ్రతికున్నప్పుడే ఈ జన్మలోనే పరిమితం. నీకు ఇవన్నీ కూడా ఈ జన్మలోనే నీ తోడుగా ఉంటే నేను తాకుతాయి, నీకు సహాయం చేస్తాయి, నీకు సేవలు చేస్తాయి. గాలి నీకు ఊపిరేది ఈ జన్మలోనే, నేల నిన్ను నడిపేది ఈ జన్మలోనే, వెలుగు నీకు దారి చూపేది, చినుకు నీకు లాలపోసేది ఈ జన్మలోనే. కానీ ఈ జన్మలో నువ్వు చనిపోయిన తర్వాత, నువ్వు మరణించిన తర్వాత ఇవేవి నీ తోడు రావు. నేను మాత్రం నీ మరణంలోనూ నీ చితిలోనూ నేను తోడై వస్తాను అంటున్నాడు ప్రేమికుడు. తోడై వచ్చాడు కూడా. పైనుంచి అమ్మాయి పడిపోతే లోయలోకి పడిపోతే ఆ అమ్మాయి వెనకాలే తను కూడా లోయలోకి పడిపోయి చావులో కూడా చెలిమి చేశాడు. ఆ చెలిమిని వదల్లే, ఆ చెయ్యిని వదల్లే చావులో కూడా. అది ఒక గొప్ప ప్రేమికుడి లక్షణం. ఆ లక్షణాన్ని, ఆ లక్ష్యాలను ఒక చిన్న పాటలో, ఒక అందమైన పాటలో, తేలిక మాటలతో చెప్పడం అనేది ఈ పాట యొక్క విజయానికి. మీరు అన్నారు కదా చరణం రాయడానికి దాదాపు 40-45 రోజులు పట్టిందన్నారు. ఇంతకుముందు ఏ పాటలకైనా ఇంత సమయం తీసుకున్న సందర్భాలు ఉన్నాయా? సమయం తీసుకున్నాను, కానీ సింధూరం పాట కూడా ఒక 25 రోజులు పట్టింది. తర్వాత కొమరంపులిలో సూటిగా దీటుగా ఆ పాటకు కూడా కొంచెం సమయం పట్టింది. కానీ ఈ పాటకు పట్టింది ఏ పాటకు పట్టలేదు. ఇదే ఎక్కువ గరిష్ట పరిమితి, ఇదే కాల పరిమితి. దాదాపు 60 రోజులు పట్టింది, అంటే 2 నెలలు పట్టింది అనమాట. అంటే 2 నెలలు రాసే ఓపిక మనకుంది, 2 నెలలు మన పాట కోసం చూసే సహనం వాళ్ళలో ఉంది. అప్పుడే గొప్ప పాటలు ఉద్భవిస్తాయి, అంతే కదా. తర్వాత 2 నెలలు పాట రాసినా, 2 నెలలు పరిశ్రమించినా కూడా ఈ పాట వచ్చి 2009లో వచ్చింది. ఇప్పటికీ దాదాపు 5 ఏళ్ళు అయినా కూడా ఆ వన్నె తగ్గలేదు, ఆ మెరుపు తగ్గలేదు. పంచదార బొమ్మ అనే మాటలో పంచ అంటే సంస్కృతంలో 5 అని అర్థం. ఆ సంవత్సరం 2009లో ఈ పాటకు నాకు అక్షరాల 5 అవార్డులు వచ్చాయి. మీరు రాసిన మీ పల్లవిలో మొదటి అక్షరం మీ సొంతం అయిపోయింది అన్నమాట. అలాగే వన్ చిత్రానికి చాలా మంచి పాటలు రాశారు. అందులో యువర్ మై లవ్ సాంగ్, అది చాలామంది వాళ్ళ కాలర్ ట్యూన్స్ కింద పెట్టుకున్నారు, రింగ్ టోన్స్ కింద పెట్టుకున్నారు. మంచి అంటే బాగా హిట్ అయిన సాంగ్ అనిపించింది. సో ఆ పాట రాసినప్పుడు మీకు ఎదురైన సందర్భాలు, అలాగే దేవిశ్రీ గారు మీరు కలిసి చాలా సినిమాలకు వర్క్ చేయడం జరిగింది. సో మీ అనుబంధం గురించి, ఈ పాట రచిస్తున్నప్పుడు మీకు ఎదురైన సందర్భాల గురించి చెప్తాను. ఈ పాట నా జీవితంలో నేను మర్చిపోలేని పాట అండి. నిజంగా గుండె మీద చేసుకొని చెప్తున్నాను. చాలా 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 మంచి పాట. నేను రాసిన పాటలో చాలా మంచి పాట. సుకుమార్ గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు, నేను, మా ముగ్గురు కలయికలో ఎన్నో మంచి పాటలు వచ్చాయి. అందులో ఒక మేలిమి బంగారం లాంటి పాట ఈ పాట. మనసు పెట్టి, ఆత్మను పెట్టి రాసిన పాట ఇది. ఎందుకంటే మనసు పెడతాం, ఆత్మ కూడా దాంట్లో లీనం అవ్వాలంటే దానికి ఎన్నో కారణాలు కారణభూతం అవుతాయి. కాబట్టి ఈ పాటకు అలా కుదిరింది. అలాంటి ఒక మంచి సందర్భం కుదిరింది. మంచి దర్శకులు కుదిరారు, మంచి సంగీత దర్శకులు అందరూ కలిసికట్టుగా చేసిన పాట ఇది. బాణి దేవిశ్రీ ప్రసాద్ గారు ఇచ్చారు ముందు, పల్లవి చరణం ఇచ్చారు. సందర్భం ఏమిటంటే ఈ పాట ఒక యుగళ గీతంలాగానే కనబడే ఒక విరహ గీతం. యుగళ గీతంలానే కనబడుతుంది పైకి. హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి పాడుతుంటారు, నాయకుడు కథానాయకురాలు కథానాయకి. ఆ యుగళ గీతం వెనకాల ఒక చిన్న ఎడబాటు కనబడుతుంది. ఎడబాటు వినబడాలి అని చెప్పారు దర్శకులు. ఇది నిజంగా సవాలు. యుగళ గీతంలాగా ఉండాలి, దాని వెనకాల విరహ గీతం రాయాలి. కాబట్టి కొంచెం కష్టమైన ప్రక్రియే అయినా కూడా ఆ సవాల్ను స్వీకరించి రాశాను. దాంట్లో
You're my love, you're my love, you're the one for me right now. You're my song, I will sing forever. You're my love, you're my love, you're the one for me right now. You're my heart, you're my beat forever. ఇది దేవిశ్రీ ప్రసాద్ గారు రాశారు, ఆయనే ఇచ్చారు. ఆయనే రాసి ఆయనే ఇచ్చారు. ఇక్కడ నుండి నా వెంటే నువ్వుంటున్నా, ఒంటరిగా నేనుంటున్నా, దానర్థం నువ్వు నేను ఒకటి అని. ఎవ్వరితో ఏమంటున్నా, నీతో మౌనంగా ఉన్నా, మనకింకా మాటలతోటి లేదు పని. లోకంలో చోటెంతున్నా చాలదని, నువ్వు నాలోనే నీలో ఉంటే చాలని. నా చుట్టూ వెలుగెంతున్నా వదులుకొని, నేనే నీ నీడై నీ కూడా 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 ఉండని. You're my love, you're my love, you're the one for me right now. You're my song, I will sing forever. నా వెంటే నువ్వుంటున్నా, ఒంటరిగా నేనుంటున్నా. ఒంటరిగా ఉండడం అంటే ఏంటి? ఎవరూ లేని స్థితిని ఒంటరి స్థితి అంటారు కదా. కానీ నా వెంట నువ్వున్నా, నేను ఒంటరిగా ఉన్నా అంటే ఏంటి? దాని అర్థం నువ్వు నేను ఒకటి అని. మన ఇద్దరం ఒకటే కాబట్టి నువ్వు నాతో ఉన్నా నేను ఒంటరిగానే ఉన్నట్టు అనుకుంటున్నాను. నా వెంటే నువ్వుంటున్నా, ఒంటరిగా నేనుంటున్నా, దాని అర్థం నువ్వు నేను ఒకటి అని. ఎవరితో ఏమంటున్నా, నీతో మౌనంగా ఉన్నా. చాలామందితో మాట్లాడుతున్నా, నీతో మాత్రం మాట్లాడలేదు, మౌనంగా ఉన్నా. ఎందుకు? మనకి ఇంకా మాటలతోటి లేదు పని. అంటే ఒక స్థితికి చేరుకున్న తర్వాత, ప్రేమికులు ఒక స్థితికి చేరుకున్న తర్వాత మాటలు నువ్వు ఇది నేను ఇది అని చెప్పి ఒకరినొకరు పొగుడుకొని ఒకరినొకరు ప్రశంసించుకొని మాట్లాడాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఆ స్పర్శ, ఆ చూపు, ఆ స్థితి, ఆ పక్కన ఉన్న ఒక ఉపస్థితి తెలియజేస్తుంది. ఆ ప్రేమికుడి యొక్క మనసుని, ప్రేమికుడి యొక్క భాషని, భావాన్ని అనువదిస్తుంది. పక్కనే ఉన్నాడు అన్న ఒక ఉపస్థితి. కాబట్టి ఎవరితో ఏమంటున్నా, నీతో మౌనంగా ఉన్నా, మనకింకా మాటలతోటి లేదు పని. లోకంలో చోటెంతున్నా చాలదని. లోకంలో చాలా చోటు ఉంది, కానీ ఇది సరిపోవట్లేదు. నువ్వు నాలో, నేను నీలో ఉంటే చాలని. నా చుట్టూ వెలుగెంతున్నా వదులుకొని, నా చుట్టూ చాలా వెలుగుంది, ఈ వెలుగంతా వదులుకొని నేనే నీ నీడై నీ కూడా 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 ఉండని. నాకు వెలుగొద్దు, నేను నీడలాగా మారితే చాలు. ఇంత వెలుగుంది నాకు వద్దు, నీ నీడలాగా ఉంటే చాలు చాలని. ఇది పల్లవి. చరణంలో ఒకే క్షణం జన్మించడం, ఒకే క్షణం మరణించడం, ప్రతి క్షణం ప్రేమించడం, అదే కదా జీవించడం. ప్రేమంటేనే బాధ, బాధుంటేనే ప్రేమ, ఆ బాధకు మందు మళ్ళీ ప్రేమే. ప్రేమే ఒక వల, ప్రేమే సంకెల, సంకెళ్ళతో స్వేచ్ఛగా ఎగరడమే. You're my love, you're my love, you're the one for me right now. ఒకే క్షణం జన్మించడం, ఒకే క్షణం మరణించడం, ప్రతి క్షణం ప్రేమించడం, అదే కదా జీవించడం. అంటే ప్రతి క్షణం ప్రేమిస్తూ ఉంటేనే జీవిస్తున్నట్టు అర్థం. ప్రేమించకపోతే జీవించట్లేదని అర్థం. ప్రేమించకుండా ఉంటే మరణించినట్టే. ప్రతి క్షణం ప్రేమించడం, అదే కదా జీవించడం. ప్రేమంటేనే బాధ, బాధుంటేనే ప్రేమ, ఆ బాధకు మందు మళ్ళీ ప్రేమే. ప్రేమే ఒక వల, ప్రేమే సంకెల, సంకెళ్లతో స్వేచ్ఛగా ఎగరడమే. చాలా అంతరార్థం ఉంది పాటలో. సంకెళ్లతో స్వేచ్ఛగా ఎగరడమే. యో మై లవ్, యో మై లవ్, యు ఆర్ ద వన్ ఫర్ మీ రైట్ నౌ. రెండో చరణంలో మనకు తెలిసిన వస్తువే, తెలిసిన విషయమే, కానీ దాంట్లో ఒక విచిత్రమైన విషయాన్ని చెప్పాను. పేదాలీల విడిపోవడం విరహం కాదు చిరునవ్వడం, పాదాలీల విడిపోవడం దూరం కాదు అడుగేయడం. నువ్వు నేను విడిగా ఉన్నామంటే అర్థం ఆ చోటులో ప్రేమకి చోటివ్వడమే. నువ్వు నేను కలిసి ఉన్నామంటే అర్థం ఆ ప్రేమగా మనమే మారడమే. యో మై లవ్. పెదాలు విడిపోతే అది విరహం కాదు చిరునవ్వడం. పాదాలు విడిపోవడం అంటే అది దూరం అవ్వడం కాదు అడుగేయడం.
నువ్వు నేను విడివిడిగా ఉన్నామంటే అర్థం ఏంటి, నువ్వు అక్కడ నేను ఇక్కడ ఉన్నంటే అర్థం ఏంటి, ఆ చోటులో ప్రేమకు చోటు ఇవ్వడమే. మరి నువ్వు నేను కలిసి ఉన్నామంటే అర్థం ఆ ప్రేమగా మనమే మారిపోవడమే. యువమైలో అలా ఒక అందమైన భావాన్ని, ఇది యుగళ గీతంలో ఒక విరహ గీతాన్ని చెప్పడం అనే ఒక సవాల్ని స్వీకరించి ఈ పాట రాయడం జరిగింది. చక్కటి పాటలు మన ప్రేక్షకులందరికీ తెలియజేశారు. సో ప్రేక్షకులందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. సంతోషమ్మా.